హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మిని అక్కడ ఎండీగా విహారీ అందరినీ పరిచయం చేస్తూ ఉంటాడు. తను ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. లక్ష్మి పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటుంది. తన బ్యాగ్లో కానీ కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటుంది. మొత్తం వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడా కనిపించదు. టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అంబిక సహస్ర మాత్రం నీ పెన్ డ్రైవ్ని మేమే తీసేసాము, కానీ నీకు అది కనపడదు, నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వలేవు కూడా, నీ వల్ల విహారీ అవమాన పాల్పడతాడు అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. ఏమైంది లక్ష్మి అంటూ విహారీ ప్రశ్నిస్తూ ఉంటాడు. ప్రజెంటేషన్ ఇవ్వడానికి పెన్ డ్రైవ్ కనిపించట్లేదు అని చెబుతూ ఉంటుంది. ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటాడు. ఇందులోనే పెట్టాను బ్యాగ్లో విహారీ గారు, కానీ కనిపించట్లేదు అని చెప్పడంతో అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నది ఇవ్వలేకపోతూ ఉంటుంది. ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏమైంది అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఒక చిన్న ప్రాబ్లం అని చెబుతూ ఉంటాడు విహారీ. వీ నీడ్ సమ్ మోర్ టైం అని అడుగుతూ ఉంటాడు. వీల్లేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము మీకోసం ఇలా వస్తే మీరు ఇప్పటిదాకా ప్రజెంటేషన్ ఇవ్వడానికి వీలు పడదని చెబుతున్నారు. ప్లీజ్ సార్, మాకు కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు విహారీ. వాట్, మీరు చెప్పేది ఏమైనా అసలు కరెక్ట్గా ఉందా? అన్ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నారు మీరేదో మల్టీనేషనల్ కంపెనీ అని వస్తే మీరు ఇలాగా అన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు వాళ్ళు. సార్ ప్లీజ్ సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను సాల్వ్ చేస్తానంటూ లక్ష్మి చెబుతూ ఉంటుంది. నో విహారీ గారు, నో, ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. వీఆర్ డీలింగ్ విత్ అప్కమింగ్ గ్లోబల్ బ్రాండ్స్. మీకు ఇవ్వాలనుకున్న 3 బ్యాంకులు కూడా ఇంక నుంచి మీకు ఎటువంటి ఫండ్స్ ఇవ్వరు. అది కాకుండా ఎలాంటి డీలింగ్స్ ఇంక నుంచి మీ కంపెనీతో మేము పెట్టుకోదలుచుకోలేదు. అది కాకుండా మీ కంపెనీని మేము బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాము అంటూ చెబుతూ ఉంటారు. వారు నిర్ణయించేస్తూ ఉంటారు. కానీ లక్ష్మి విహారీ వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటారు. ప్లీజ్ సార్, ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది చూసి సహస్ర కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. అంబిక మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇది కదా నేను కావాలనుకుంది అని సంతోషపడిపోతూ ఉంటుంది. లక్ష్మి ఏం చేసి ఇన్వెస్టర్స్ని అక్కడ ఉంచుతుంది? తను ప్రాజెక్ట్ని ఎలాగా చెప్తుందో, ప్రజెంటేషన్ ఎలా ఇస్తుందో వాళ్ళని మళ్ళీ వెనక్కి తిరిగి రప్పించగలుగుతుందా? విహారీ కంపెనీకి మళ్ళీ లాభాలని తెచ్చిపెడుతుందా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.